హాయ్ అండి, వెల్కమ్ టు స్టార్ విన్. ఈ బ్లాగ్ వచ్చేసి మంగళవారం రోజుదండి. ఇంకైతే పొద్దున్నే లేచి ఏంటి ఆకుకూరతో స్టార్ట్ చేసిన అనుకుంటున్నారా? చుక్కాకండి, చుక్కాకు తెచ్చాను. చుక్కాకు పప్పు చేద్దామని చెప్పేసి చుక్కాకు అయితే తెచ్చి పెట్టాను. అది మొత్తం అయితే క్లీన్ చేసుకుంటాను అన్నమాట. అదంతా చీడ పట్టిందండి. జాగ్రత్తగా చూసుకొని అయితే ఒకటి ఇడిపించుకొని శుభ్రం చేసుకోవాలి కదా, అందుకనేసి ఇదిగోండి ఇలా ఉంది అనమాట ఆకుకూర. అదే మీకు చూపిస్తూ ఉన్నాను అనమాట. ఇంకైతే కందిపప్పు అయితే ఉడికిపోయింది. చుక్కకూర అయితే ఇడిపించేసుకున్నా కదా. ఇప్పుడైతే టమాటాలు పప్పులోకి వేయాలి కదా. అలాగే కొద్దిగా చింతపండు కూడా కడిగేస్తాను. నేనైతే ఏదైనా కానీ కడిగేసేస్తాను, ఎందుకంటే దుమ్ము ధూళి మొత్తము ఏదంటే అది ఉంటుంది కదా, డస్ట్ పడి ఉంటుందని చెప్పేసి కడిగైతే వేసేస్తాను అనమాట. అలా అందులోకి ఇంకా పసుపు, పప్పులోకి ఏమేమి వేస్తామో అదంతా వేసేస్తాం అనమాట. మా పిల్లలైతే అస్సలకి ఆకుకూరలు అనేది సరిగ్గా తినరు. అయినా సరే నేనైతే ఆకుకూర అనేది పెడతాను. ఆకుకూరలు తింటే చాలా మంచిది కదా, అందుకని వారంలో 2-3 సార్లు అయినా ఆకుకూర తెచ్చి అయితే చేస్తానన్నమాట. ఇంకైతేనా ఈ పొద్దున్నే ఇవాళ టిఫిన్ అయితే ఏం లేదండి. ఈరోజైతే అన్నం పప్పే చుక్కకూర పప్పే చేద్దామని చెప్పేసి టిఫిన్ అయితే పిల్లలకు ఏం చేయలేదు. ఇంకా టిఫిన్ ఈ బియ్యం పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఏం నానబెట్టలేదు. అందుకనేసి మొన్నేమో ఇడ్లీ చేసి పెట్టానండి పిల్లలకి 2 రోజులు. ఈరోజైతే మళ్ళీ బియ్యం నానబెట్టేసాను. రేపైతే దోశ వేద్దాంలే అని చెప్పేసి ఈరోజైతే అన్నమే వండి పెడతా ఉన్నాను అన్నమాట పిల్లలకి. ప్రతిరోజు ఏదో ఒకటి టిఫిన్ కావాలంటే ఏం పొద్దున్నే మొత్తం పనులు కావు. ఒక్కో రోజు అయితే టైం అయిపోతుంది, నేను డ్యూటీకి వెళ్ళాలి కదా, అందుకనేసి నేనైతే ఎక్కువ టిఫిన్లు అయితే పెట్టుకోనండి. ఒకేసారి అన్నం కూర వండేసి పిల్లలకి క్యారేజ్ కట్టించేసి పొద్దున్నే మధ్యాహ్నం అదే పెట్టిస్తానన్నమాట. ఇక్కడైతే టమాటాలు అయితే శుభ్రం చేసుకుంటున్నాను. టమాటాలలో కడిగే ముందు కొద్దిగా సాల్ట్ వేసి నానబెడితే ఏమన్నా బ్యాక్టీరియా అనేది ఉంటే చనిపోతుందండి. అందుకనేసి కొద్ది సాల్ట్ వేసి కడిగేస్తూ ఉన్నాను అనమాట. అలాగే కొత్తిమీర కూడా కడిగేసుకొని తరిగేసి దాంట్లో అయితే వేసేసుకున్నాను అనమాట. ఇక్కడైతే పొద్దున్నే ఆకుకూర కానీ మార్కెట్కి వెళ్తే, అంటే మాకు కూరగాయలు మార్కెట్ దగ్గరేనండి, దూరం అయితే ఏం కాదు. కూరగాయలు అయితే దగ్గరే ఉన్నాయి. ఇంకా అక్కడ పోయేసరికి అక్కడ కరివేపాకు తెచ్చుకున్నాను. అది కూడా ఇరిపించి డబ్బాలు వేసి ఫ్రిడ్జ్లో పెడితే అది చాలా రోజులు అనేది ఎండిపోకుండా ఉంటుంది కదా, అందుకనేసి నేనైతే ఇక్కడ మొత్తం ఇడిపించుకొనేసి ఈ ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను అన్నమాట. ఈ మొత్తము దగ్గర వారం రోజులైనా బాగా క్లీన్, అలాగే వాడిపోకుండా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. అందుకనేసి నేనైతే ఇలాగా మొత్తం స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఎప్పుడు అవసరమైతే అప్పుడంతా కొద్ది కడుక్కొని ఆగైతే తాలింపు పెట్టుకుంటాను అన్నమాట. ఇప్పుడైతే ఇంకా వంట అయితే అవుతుంది కదా, పాలు కూడా పెట్టేసుకుందాము కాఫీకి అని చెప్పేసి. అంటే కాఫీ నాకు మా ఆయనకేనండి, ఇంకా పిల్లలు అయితే తాగరనమాట. పొద్దున్నే కాఫీ అయితేను, కాఫీ తాగితే అన్నం తినరు కదా అని చెప్పేసి ఇంకా నేనైతేను ఇంకా పిల్లలకి కాఫీ అయితే అలవాటు చేయలేదండి. ఎప్పుడో ఒకసారి అమ్మాయి అయితే తాగిద్ది, కానీ డైలీ అయితే పిల్లలకి కాఫీ అయితే ఇవ్వను అనమాట. మనమైతే అలవాటు చేసుకున్నాం కదా, పిల్లలకి అలవాటు అనేది చేయకూడదు. అస్సలు అన్నం తినరండి పిల్లలు కాఫీ ఇస్తాను, అందుకనేసి నేనేం పిల్లలకైతే ఇవ్వను అనమాట. ఇంకా మాకిద్దరికి అని చెప్పేసి కొద్దిగానే పాలేసి అందులో కొద్ది నీళ్ళు పోసి పెడతా ఉన్నాను అనమాట. ఇక్కడైతే ఈలోపు అన్నం అయితే అయిపోయిందండి. అన్నం అయిపోయింది, ఇంకా పప్పు కూడా అయిపోయి వచ్చిందనమాట. ఇంకా సరేలని చెప్పి అన్నం అయింది కదని చెప్పి ఇంకా పక్క అన్నం తీసేసి ఇంకా పాలైతే పెట్టేసుకున్నాను. ఈలోపు అయితే పప్పు ఉడికి అయిపోయి వచ్చిందండి.
ఇదిగోండి పప్పు కూడా ఉడికిపోయింది. ఇంకైతే పప్పు రామేసి తాలింపు పెట్టేస్తే పిల్లలకి ఇంకా రెడీ చేయాలన్నమాట. వంట అయితే అయిపోతుంది. మేమైతే ఇదిగో ఇలా పప్పు అయితే గట్టిగానే ఉంటుంది, మరీ గట్టిగా కదా, అలా అలా ఉంటుందన్నమాట పప్పు. పప్పు అయితే రామేసుకున్నానండి. ఇప్పుడైతే పప్పు పోగు పెట్టుకుంటాను అనమాట, తాలింపు పెట్టుకుంటా ఉన్నాను. డైలీ ఇంక ఇదే పనేనండి, పప్పు తాలింపు పెట్టమంటే మీకు తెలిసిందే కదా, అంతే. ఇంకొచ్చేసి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ వల్లే కదా నేను కూడా కొంచెం ముందుకెళ్ళేది. మీరు వీడియో చూస్తున్నారు కానీ నాకైతే లైక్ చేయడం లేదు. తర్వాత ఏమో ఏమన్నా మీకు తోచింది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియోలో ఏమన్నా తప్పు ఉన్నా కూడా కొంచెం చెప్పండి, కామెంట్ సెక్షన్లో చెప్తే నేను కూడా అలా మీరు చెప్పిన విధంగానే నేను కూడా వీడియో అనేది చిన్నగా చేస్తూ నేర్చుకుంటానన్నమాట. అదే అండి, చూసే వాళ్ళు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. చూసి అయితే వదిలేమాకని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిదానంగా అయితే నేను కూడా మంచి మంచి వీడియోలని చేస్తాను అనుకుంటున్నాను. ఇక్కడైతే వట్టి అన్నం కూర ఏం తింటారని చెప్పేసి అప్పడాలు ఉన్నాయండి. అప్పడాలు అయితే వేపుతా ఉన్నాను పిల్లలకి. పప్పు చేస్తున్నాను కదా, అందులోకి అప్పడాలు అయితే పిల్లలు బాగా తింటారని చెప్పేసి ఎట్లా పప్పు తాలింపు పెడతా కదా, అందుకనేసి ఇలా. అలాగే ఈ అప్పడం కూడా ఇంట్లో ఉన్నాయి కదా, అదైతే వేపుతా ఉన్నాను అన్నమాట. ఇవి ఏదో దీని పేరు ఏదో రాజేస్తారు, అప్పుడు ఏవో అంటారండి, ఏవో అప్పడాలు. డీమార్ట్ పోయినప్పుడు 2 ప్యాకెట్లు అయితే తెచ్చానండి. ఇవి అయితేనే మా పిల్లలు ఇష్టంగా తింటారు, అందుకనేసి ఇవే తెచ్చి పెట్టాను. ఇవి మేము కూడా బాగానే తింటాంలేండి, మా పిల్లలే కదా మేము కూడా తింటాము, అందుకనేసి మేము ఎప్పుడు పోయినా కూడా ఈ అప్పడాలే తెచ్చుకుంటాం అన్నమాట. అయితే టేస్ట్ బాగుంటాయండి, ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. అయితే ఆల్రెడీ మీరు చూసే ఉంటారులేండి, కానీ తెలియని వాళ్ళకి చెప్తా ఉన్నాను అన్నమాట. డైలీ అయితే అప్పడాలు వేయించనండి, ఏదన్నా కర్రీ బాగాలేనప్పటికీ అప్పడాలు వేసుకుంటే చిన్నంగా తినేస్తారు అని చెప్పేసి అప్పుడప్పుడు వేపుతూ ఉంటాను అన్నమాట అప్పడాలు. రసం పెట్టినప్పుడు కానీ, పప్పు చేసినప్పుడు, పప్పు చారు చేసినప్పుడు, అలాంటప్పుడు అయితే ఈ అప్పడం అనేది వేస్తానన్నమాట. ఇక్కడైతే అప్పడాలు అయితే ఏం చేసినాను కదా, ఇంకా పప్పు కూడా తాలింపు పెట్టేద్దాం అనేసి పప్పు తాలింపు వేస్తాను అనమాట. ఆయిల్ వేసేసి అందులోకి రవ్వలు వేసేసాను అనమాట. వెల్లుల్లిపాయలు వేస్తే స్మెల్ పప్పు బాగుంటుంది. అలాగే దాంట్లోకి జీలకర్ర అయితే కొద్దిగా వేసేసినాను, అలాగే ఆవాలు కూడా వేసేసాను అనమాట. తర్వాత వచ్చేసి ఉల్లిపాయలు, కరివేపాకు కూడా వేసేసిన. కరివేపాకు అయితే ఫ్రెష్గా ఉందండి, అలా బాగున్నది, అందుకనేసి కరివేపాకు కూడా వేసినాను. మాకైతేనా ఇక్కడ కూరగాయల మార్కెటు, డీమార్ట్, తర్వాత వచ్చేసి డీమార్ట్ అంటే పెద్దదేం కాదండి, చిన్న డీమార్టేను. అలాగే చికెన్ కొట్టు, చేపలు అమ్ముతారు కదా, చేపలు కూడా దగ్గరే దొరుకుతాయండి. దూరం పోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక 10 అడుగులు వేసినా సరే. మేము ఉండేది పైన కదా, మొత్తం కిందనే దొరుకుతాయి అన్నమాట, దూరం అయితే అవసరం లేదు. డైలీ కూడా చేపలు దొరుకుతాయి, పొద్దున్నే సాయంత్రం డైలీ ఉంటాయన్నమాట. చికెన్ కొట్టు కూడా దగ్గరే, కూరగాయల మార్కెట్ కూడా దగ్గరే, దూరం పోవాల్సిన అవసరం అయితే లేదండి. ఇక్కడైతే మా అమ్మాయికి అయితే రెడీ చేసి పెట్టేసినాను కదా, అమ్మాయి కూడా అయితే ఇంకా స్కూల్కి అయితే వెళ్తూ ఉందన్నమాట. ఇదండి, వాళ్ళ డాడీ అయితే వదిలిపెట్టేసి వస్తా అన్నాడు బైక్లో, అమ్మాయి అయితే వెళ్ళిపోయింది. ఇంకా నేనైతే కాఫీ పెట్టుకున్నా కదా, కాఫీ ఇంతవరకు అయితే తాగలేదండి. ఆ కాఫీ తాగదామని చెప్పేసి
కాఫీ రెడీ చేసుకుంటాను అన్నమాట. అస్సలకి పొద్దున్నే కాఫీ పెట్టుకొని తాగుదామంటే టైం లేదని అసలుకి పిల్లలకి వాళ్ళు స్నానం చేస్తారు కదా, ఆ గుడ్డలు కూడా నేనే వెతికి పెట్టాను. స్కూల్ డ్రెస్సు నేనే వెతికి పెట్టాలి. టవాలు స్నానం చేయాలంటే టవాలు మొత్తం మొత్తము నేను రెడీ చేసి ఇస్తే వాళ్ళేమో రెడీ అవుతారు. అలా చేస్తారనమాట పిల్లలు. వాళ్ళని అయితే రెడీ చేసి పంపించేసాను. నేను ఇంకా ప్రశాంతంగా నేను కూడా స్నానం చేసేసాను. ఇంకైతే అన్నం అయితే తినలేదండి. ఈ కాఫీ ఉంది కదా, కాఫీని బిస్కెట్లు రస్క్ బిస్కెట్లు ఉంటే అద్దుకొని తినేసినాను అనమాట. ఇదైతే ఇప్పుడు ఇది అయితే ఈ వీడియో ఇంకా సాయంత్రం కదా, ఈ సాయంత్రము పిల్లలు వచ్చిన తర్వాత అన్నమాట 4 గంటలకి. అప్పుడైతే ఉతికిండే గుడ్డలన్నీ మడతెట్టేస్తూ ఉన్నాను. 2 రోజుల నుంచి గుడ్డలు వాషింగ్ మిషన్లో వేసేది, తర్వాత ఏమో ఆరినాక కుర్చీలు వేసేదండి. ఇలాగే 2 రోజుల నుంచి ఆ గుడ్డలంతా బట్టలంతా అలాగే ఉండిపోయినాయి. సరేలేని చెప్పేసి ఈరోజు అయితే దాన్ని గుడ్డలంతా మొత్తం మడతెట్టేస్తా ఉన్నాను అన్నమాట. ఇంకొచ్చేసి ఈ ఎవరు బట్టలంతా వాళ్ళు సర్ది పెట్టేసుకుంటారనమాట. లేదంటేనా మొత్తం ఇప్పుడు చూడండి, నేనైతే క్లీన్గా సర్దుకుంటాను. నావి మా పిల్లలవి మా ఆయనవి సర్ది పెడతాను. 2 కూడా ఎట్లా పీకేస్తారు అమ్మాయికి చెప్తాను, కిరిస్తూ ఉందన్నమాట. అమ్మాయి స్కూల్ నుంచి వచ్చేసి ఇంకా హోంవర్క్ ఉంది కదా, హోంవర్క్ రాస్తూ ఉంది, వీడియో కాల్ చూస్తూ ఉంది, కెమెరా కల్లా చూస్తూ ఉందన్నమాట. ఏదో జోక్ చెప్పితే అది నవ్వుకుంటా రాసుకుంటూ ఉంది. అలాగేనండి సాయంత్రం పిల్లలతో అలా గడిచిపోతుందన్నమాట. ఇంకొచ్చేసి వాషింగ్ మిషన్కి అయితే గుడ్డలు వేయాలండి. అయితే ఇప్పుడు పైన 2వ ఫ్లోర్లో ఉంటామన్నమాట. రోడ్డు అయితే మేముండేది మెయిన్ రోడ్డు. పొద్దున్నే వేసి పెట్టామనుకో గుడ్డలు, తేమకి పోయే బస్సులు ఆటోలు దుమ్మంతా లేసేది ఆ గుడ్డల మీద పడితే ఆ బట్టలకి ఏదైనా అస్సలకి దుమ్ము అనేది మొత్తం అతుక్కొని అస్సలు ఉతికిన దానికట్ట అస్సలు అనిపించదండి, అస్సలు బాగుండదు. అందుకనేసి నేనైతే సాయంత్రమేనండి గుడ్డలు వేసేది, పొద్దున్నైతే అస్సలు వేయను అన్నమాట. ఇదిగోండి వాషింగ్ మిషన్కి అయితే ఇప్పుడు వేస్తాను. ఇప్పుడు వేసినా అనుకో నైట్ అంతా ఆడతాయి. ఈ టైంలో అయితే వాహనాలు ఏం రావు కదా, బస్సులు ఆటోలు పెద్దగా అయితే ఏం రావు నైటు. అందుకనేసి అస్సలు మామూలుగా అయితే నైట్ అనేది గుడ్డలు వేయకూడదండి. అయినా ఏం చేయాలో తప్పదు కదా, సాయంత్రమే వేయాల్సింది. పొద్దున్న వేస్తేమో దుమ్మే, అందుకనేసి సాయంత్రం వేసుకున్నామంటే నైట్ ఏం రావు కదా, అందుకని వేసేస్తామన్నమాట. ఇప్పుడు వేసేసుకొని పొద్దున్నైతే తీసేస్తాను. ఆ టైంకి ఆరిపోతుంది. వాషింగ్ మిషన్ కదా, ఒట్టి గాలి తగిలినా సరే మొత్తం అయితే గాలికి ఆరిపోతాయి అన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి లిక్విడ్ అండి. లిక్విడ్ అస్సలు మంచిది దొరకట్లేదండి. ఇక్కడ ఆర్డర్ పెట్టుకుందామంటే ప్రైజ్ ఎక్కువ, 600 700, 5 లీటర్ది 700 రూపాయలండి. అలా ప్రైజ్ చూపిస్తాం. సరేలని చెప్పేసి ఇక్కడదే మామూలు లిక్విడ్ తెచ్చుకున్నాం అన్నమాట. అదే 3 అంటారు, ఆ లిక్విడ్ అయితే తెచ్చుకున్నాను. పర్లేదు, గుడ్లకైతే బాగానే ఎడిగిద్ది అనమాట. ఇంకా అలాగే కంఫర్ట్ కూడా వేసేస్తూ ఉన్నాను అన్నమాట. ఈ మా వాషింగ్ మిషన్ తెచ్చినప్పటి నుంచి నాకు సగం పని తగ్గిపోయిందండి. లేదంటే మామూలుగా ఆడవాళ్ళకి ఈ బట్టలు తర్వాత వచ్చేసి అంట్లో పెద్ద టాస్క్ అండి. ఈ 2 పనులే కదా ఎక్కువ మంచికి విసుగు పెట్టేది. ఇంకా సరే ఇది వాషింగ్ మిషన్ వచ్చినప్పటి నుంచి నాకైతే కొద్దిగా రెస్ట్ అయితే దొరికింది.
దాంట్లో వేసేస్తే ఎన్ని గుడ్డలైనా సరే అదే ఉతికేస్తుంది. ఈ బంగారు తల్లి వచ్చినప్పటి నుంచి నాకైతే పెద్ద కష్టం ఏమి అనిపించదు, అదే ఉతికేస్తుంది అన్నమాట. ఇంకా ఈ గుడ్డలు అయితే వేసేసిన కదా, ఇంకా దీనిపైన అది చేసుకుంటుంది, నా పని నేను చేసుకుంటాను అన్నమాట. ఇంకా గుడ్డలు ఎక్కడెక్కడ అంతా మొత్తం సర్దేసిన తర్వాత ఇప్పుడు ఇంట్లో చెత్తలు అయితే సాయంత్రం కదా మొత్తం క్లీన్గా ఊడ్చేసుకుంటా అన్నాను. నేను ఎక్కడొక్కడ సర్ది పెడితే మా పిల్లలు స్కూల్ నుంచి వస్తేనా గుడ్డలు ఓ పక్క, స్కూల్ బ్యాగ్ ఓ పక్క, తర్వాత బ్యాగులు, బుక్కులు మొత్తం ఎక్కడొక్కడ పడేస్తారండి పిల్లలు. ఇంకా అంతే కదా మామూలు, ఇంకా సరేలని చెప్పేసి నేనే సర్దేసుకుంటాను అన్నమాట. ఇంకా వచ్చేసి తర్వాత ఇంట్లో ఇంకా కూర ఏమి వండేది ఏమి లేదులేండి. ఇంకా పొద్దున్నే చుక్క కూర చేసినా కదా అదే ఉంటుంది అని చెప్పేసి కూర అయితే ఏం వండలేదు ఇవాళ. పప్పే ఉంటుంది, అన్నం అయితే వండాలన్నమాట. ఇంకా పప్పులేకి పొద్దునైతే అప్పుడు వేయించినాను. ఈ టైంలో ఇంకా సాయంత్రము పప్పు ఒట్టి పప్పు అన్నం ఏం తింటారండి, అందుకనేసి ఆమ్లెట్ వేద్దాము అనుకుంటా ఉన్నాను. తలా ఒక ఆమ్లెట్ వేసుకున్నాం అనుకో పప్పు అన్నం చిన్నగా పెరుగు వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా, అలా అని అనుకున్నాను అన్నమాట. నా వీడియోలో కొద్దిగా బోర్ అనిపిస్తే ఏమనుకోవద్దండి, కొంచెం సర్దుకొని పోండి. ఏమైనా తప్పులు ఉంటే మాత్రం ఈ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెక్కడైతే ఆమ్లెట్ వేద్దామని చెప్పేసి ఉల్లిపాయలు, తర్వాత కొత్తిమీర, పసుపు, కారం వేసేసి కోడిగుడ్లు అయితే పగలగొట్టేస్తూ ఉన్నాను అన్నమాట. ఇదిగోండి కోడిగుడ్లు అయితే ఇలా మేము 4 ఉన్నాం కదా, 5 గుడ్లు అయితే వేసినాను. 5 గుడ్లు అయితే సరిపోతాయని చెప్పేసి 5 గుడ్లు అయితే వేసినాను అనమాట. మా అమ్మాయి ఏమో కానీ అబ్బాయి అయితే మొక్కలంటే ఇదండి, కోడి కానీ కోడిగుడ్డు కానీ చేప కానీ బాగా తింటాడనమాట. వాడికైతే ఇష్టమే నాన్ వెజ్, వాడైతే నాన్ వెజ్ ఎక్కువ తింటాడు. ఈ ఆమ్లెట్ కనుక వేసి చేస్తే శుభ్రంగా పెరుగు వేసుకొని, అన్నం వేసుకొని, పప్పు వేసుకొని అవంతా వేసుకొని అడ్జస్ట్ చేసుకొని తినేస్తారనమాట. అందుకనేసి ఆమ్లెట్కి మొత్తం ప్రిపేర్ చేసి పెడతాం. ఇలా కనుక ఓ 10 నిమిషాలు, పావు గంట కానీ ముందే మొత్తం కలిపి పెట్టుకుంటే ఆమ్లెట్ అనేది బాగా వస్తుందన్నమాట. అంటే మెత్తగా బురుగురుగా బాగా వస్తుందన్నమాట. అందుకనేసి నేనైతే 10 నిమిషాల ముందే మొత్తం కట్ చేసుకొని మొత్తం ప్రాసెస్ అంతా రెడీ చేసుకొనేసి కలిపి పెట్టేసుకుంటారనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి తర్వాత అన్నం అయితే పక్క అవుతా ఉంది. ఇది ఏంటంటే పల్లీలండి. ఈ పల్లీలు ఎందుకు చెప్తా ఉన్నానంటే మా ఆయనకైతే పల్లీలు వేసి కారపొడి కొట్టిస్తే అదంటే మా ఆయనకి చాలా ఇష్టం అన్నమాట. పప్పులు వేసుకొని తింటాడు. అలాగే ఏదన్నా ఫ్రైలు చేసుకోవాలన్నా, ఏపులు చేసుకోవాలన్నా ఎమ్మటే మనము ఇది రెడీ చేసి పెట్టుకున్నాంటే తొందరగా అయిపోతుంది కదా, అందుకనేసి ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను అన్నమాట. ఈ పల్లీలు మొత్తం వేపుకొని కొద్ది కారపొడి, తర్వాత వెల్లుల్లి రేవలు, ఉప్పు ఈ మొత్తం మిక్సీ పట్టుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుందామంటే ఇంకెప్పుడైనా సరే మనకు అవసరం అన్నప్పుడు అన్నంలో అయినా వేసుకొని తినచ్చండి. కొద్దిగా నెయ్యి వేసుకొని అన్నంలో వేసుకొని తిన్నా కూడా సూపర్గా ఉంటుందన్నమాట.
పల్లీల పొడి వేద్దాం, మిక్సీకి పడదామని చెప్పేసి మా ఆయన 2 రోజుల నుంచి అడుగుతున్నాలండి పల్లీల పొడి కొట్టు అని. ఎప్పుడన్నా నోరు బాగాలేనప్పుడు ఈ పొడి వేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా కూడా శుభ్రంగా కడుపు నిండా మా ఆయన అయితే తింటాడండి. అందుకనేసి మిక్సీ అయితే మొత్తం వేసి పడుతూ ఉన్నాను అన్నమాట. మిక్సీ పట్టేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాను. రేపు ఏమన్నా వేపులు చేసుకోవాలన్నా తొందరగా అయితే అయిపోతుంది అనమాట. అందుకనేసి ముందే అయితే రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇక్కడైతే పిల్లలు కూడా వచ్చేసినారండి. ఇంకా వాళ్ళు కూడా స్నానాలు చేసేసినారు. ఇంకా ఆమ్లెట్ అయితే వేసేస్తే అన్నం తినేస్తారు కదనేసి ఆమ్లెట్ అయితే వేద్దామని చెప్పి వేస్తూ ఉన్నాను అనమాట. ఆమ్లెట్ వేసేకి నేనైతే ఈ బండిని చపాతీ వేస్తారు కదా, ఆ చపాతీ వేసే పెనమే వాడతానండి. అయితే ఆమ్లెట్ బాగా వస్తుంది అనమాట. ఎందుకంటే 10 నిమిషాల ముందే మొత్తం తరిగేసి పెట్టుకున్నాం కదా. ఆమ్లెట్ అనేసి ఇబ్బంది లేకుండా శుభ్రంగా ఎట్టైనా వేసుకున్నా కూడా వచ్చేస్తుందండి. ఇదిగోండి ఇలా మొత్తం అంటే కింద ఆమ్లెట్ మాడిపోయి పైన ఉడకపోయిందనుకో ఆమ్లెట్ అనేది మనం తీసేటప్పుడు సరిగ్గా రాదనమాట. అందుకని సిమ్లో పెట్టుకొని నిదానంగా అయితే కాల్చుకోవాలన్నమాట. లేదంటే ఆమ్లెట్ కింద ఏమో కాలిద్ది, పైన ఏమో పచ్చిగా ఉండద్ది, తర్వాత ఏమో ఆమ్లెట్ మొత్తం పోయిద్ది కదా. అందుకనేసి నిదానంగా చేసుకోవాలి. అప్పుడు ఆమ్లెట్ అయితే బాగా వచ్చిద్ది. చూస్తాను అన్నమాట కాలిందా లేదని. కొద్దిగా ఏమన్నా మొత్తము ఇరిగిపోతుందండి. అందుకనేసి నిదానంగా అయితే వేసిన. చూడండి ఎంత బాగా వచ్చిందో ఆమ్లెట్ అయితే. సూపర్ ఉంది కదా. ఇలా ఉంటుంది ఆమ్లెట్ కూడా అయిపోయిందండి. ఇంకా పిల్లలకి ఆకలి అంటున్నారు, స్కూల్ నుంచి వచ్చినారు కదా. వాళ్ళు ఎప్పుడో పాపం 12 గంటలకు అన్నం తింటారు. మా అమ్మాయి అయితే ఇంకా అసలు అన్నం తినిందో అక్కడ పడేసి వచ్చిందో కూడా తెలియదు. క్యారేజ్ అయితే కట్టిస్తాను. పొద్దున్నేమో నా ముందైతే కొద్దిగా తిని అక్కడ వదిలేసి వెళ్ళిపోతుంది. మధ్యాహ్నం ఏమో క్యారేజ్ కట్టిస్తా కదా, అది తింటుందో లేదైతే నాకైతే తెలియదు. ఇంకా సాయంత్రం అయినా శుభ్రంగా పెడదామని చెప్పేసి శుభ్రంగా పెడదాం, కడుపు నిండా పెట్టాలి కదా. సాయంత్రం మనం నైట్ పెడితే కదా. ఆమ్లెట్ అయితే వేసేస్తూ ఉన్నాను అన్నమాట. ఇట్లా అన్నంలోకి ఏదో వెరైటీ చేసి పెడితే అన్నం అయితే కడుపు నిండా తినేస్తారనమాట. వట్టి అన్నం కూర పెట్టామనుకో కొద్దిగా తిని వదిలేస్తారు అదే మా పిల్లలు. అందుకనేసి అన్నంలోకి ఏదోటి వడియాలో లేదంటే అప్పడాలో ఆమ్లెట్ ఏదోటి అయితే వేపి పెడతాను అనమాట. అప్పుడైతే బాగా తింటారు కదా. ఇదైతే లాస్ట్ ఆమ్లెట్ మా అబ్బాయికి అని చెప్పేసి పెద్దగా చేసిన. అంటే వాడు కొంచెము ఆమ్లెట్ మనిషి అనమాట. ఆమ్లెట్ అయితే ఇష్టం కదా, అందుకనేసి వానికి కొంచెం పెద్దది వేసి ఇచ్చినాను అనమాట. చూడండి ఆమ్లెట్ ఎలా వచ్చిందంటే రొట్టెలాగా వచ్చింది. నాకు ఇలా వేయడం అంటే చాలా ఇష్టం అండి. చూడండి ఎలా వచ్చిందో, సూపర్గా వచ్చింది కదా ఆమ్లెట్. ఆమ్లెట్ అయితే వేసేసిన. ఇంకా పిల్లలకి అయితే అన్నం పెట్టిచ్చేస్తాను అనమాట. అప్పుడైతే వాళ్ళు తినేస్తారు కదా. అందరికీ ఆమ్లెట్లు అయితే వేసేస్తున్నాను. ఇంకైతే అన్నం అయితే తినేస్తామన్నమాట. ఈ వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఇంకా అయితే బాయ్ అండి.